వరంగల్ జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. నర్సంపేట పట్టణంలోని దిగుమతి కేంద్రాల వద్ద ధర్నా చేపట్టారు. వెంటనే మక్కల దిగుమతి చేయాలంటూ నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు రైతులు. సొంత ఖర్చుతో ట్రాక్టర్లో మక్కలు తీసుకొచ్చిన హమాలీలు లేరంటూ 3-4 రోజులుగా అధికారులు కాలయాపన చేసుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మక్కలను దిగుమతి చేయాలంటూ డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నాలు చేస్తున్న రైతులకు అధికారులతో మాట్లాడించి శాంతింపచేశారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు. రైతుల ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోదావరిలో మక్కలు తీసుకురావడం గత 3 రోజుల నుంచి రైతులు వచ్చినప్పటికీ స్పందించి అధికారులు వచ్చి అమాలీలు లేరనేటువంటి వకరాబూతి మాటలు చెప్పి అనవసరం గత 3 రోజుల నుంచి రైతులను డోలలో కానీ ఏ రకంగా చూసుకున్నాడు 3 రోజులు ట్రాక్టర్లు ఇబ్బంది పడి ఇక్కడ వ్యవహారాలు వదిలిపెట్టి ఇక్కడ కూడా కనీసం లేబర్ వచ్చి దిగుమతి చేసుకోవడానికి కూడా ఎవరు లేరనేటువంటి చెప్పి అధికారులు వచ్చి కూడా ఇక్కడ 3 రోజుల నుంచి ఏ అధికారులు వచ్చి కూడా స్పందించాలి. కనీసం మార్పిడి అధికారులైనా వచ్చి ఇక్కడ దీన్ని ఎక్కువ దిగుమతి కారణమైంది ఆ లేబర్ పిలిపించి తక్షణమే దిగుమతి చేయాలని మా రైతు పక్షానికి మేము మొక్కజొన్నలు తీసుకొని వచ్చి 3 రోజులు అవుతుంది. ఇంతవరకు అమలు రాస్తారని రైతులు అక్కడ దింపుకున్నట్టు చెప్తాను. వాళ్ళని అడిగితే ఇక్కడ ఏం స్పందన లేదు. 3 రోజుల నుంచి నైటు పొద్దుగాల ఇప్పుడు దింపుతామని కాలయాపన చేస్తున్నారు తప్ప అధికారులు పట్టించుకునేది లేదు. ఇక్కడ దిగుమతి చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ వారు కూడా సమాధానం చెప్తలేరు. ఏమనంటే అన్లోడ్ చేయడానికి లేబర్ దొరుకుతలేరు అనే కాన్సెప్ట్లో మాట్లాడుతున్నారు. మేము రైతుల ఇబ్బంది పడతానని తప్ప మాకు ఎవరు కూడా న్యాయం చేసే దాఖలాలు లేవు. ఒక్కొక్కరేమో 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఇక్కడనే పడిగాపులు కాస్తున్నాం. పట్టించుకునే నాదులు లేడు. ట్రక్ షీట్ అని 2 రోజులు జరిపిల్లు. ప్రతి రోజుకు ఒక రోజు పెరుగుతున్న తప్ప 4-5 రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు కాసుకుంటా తిండి తినకుండా నిద్ర లేకుండా ఉంటున్నాం. దోమలలా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. దయచేసి అందరూ అధికారులు కానీ ఇంకెవరైనా సంస్థ వాళ్ళు ఉంటే మమ్మల్ని పట్టించుకొని ఆదుకొని వెంటనే స్పందించి అన్లోడ్ చేయాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాం.